వరం ఇచ్చినా అయ్యే వాళ్ళు అడ్డం పడతారు అని అంటారు చూడుండ్రి. అగో సేమ్ ఇట్లనే ఉన్నది మనోళ్ళ పని కూడా. ముఖ్యమంత్రి సారు వారానికి కోపారన్న ఎర్రవెల్లి మీదకెళ్ళి బాయ్ కాడుకోతాడు. అరే వస్తప్పుడు పోతప్పుడు నజరేస్తాడు అని గింతనన్న భయం ఉండద్దా ఆఫీసర్లకు? ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఆగ మేఘాల మీద అయిపోవాలి. కానీ ఏది ఎట్లున్నా సీఎం సార్ చదువుకుంటున్న ఊర్లనన్నా మంచిగా అరుచుకోవాలి కదా. ఆటిని కూడా గాలికి వదిలేసిండ్రట. భయంగల్ల కోడి బజార్లో గుట్టు పెట్టినట్టే ఉన్నది పో మన ఆఫీసర్ల పని కూడా. అరే గింత భయం లేకుండా పోతుంది. ఏదెట్లున్నా సీఎం సార్ చదువుకుంటున్న ఊర్లనన్నా మంచిగా అరుచుకోవాలి కదా. ఆటిని కూడా గాలికి వదిలేసిండ్రట. సార్ బాయ్ ఉన్న ఎర్రవెల్లిని 6 నెలల లోపట్లనే బంగారు వెల్లి చేస్తా అని చెప్పిండు. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఉగాది పండుగ నాడే కొత్తింట్లో పాలు వంగించుకుందామని తియ్యటొట్టు పెట్టిండు అప్పట్లా. ఉగాది బాయే ఎండాకాలం బాయే ఆనాకాలం రావట్టే సగం పనులు కూడా కాలేదట. దబ్బ 1-2 ఇండ్లు కట్టి సీఎం సార్కు చూపించుకొని కడమ ఇండ్లు సుతారంగా కడుతుండ్రట. నరసన్నపేటలో కూడా గిదే పరిస్థితి ఉన్నదట. ఇక కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూర్ల పాతిండ్లు కూలగొట్టుకొని పబ్లిక్కు సలికి వణికి ఎండలకు ఎండితే 6 నెలలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పునాది రాయబడ్డది. ఆఫీసర్ల లాపర్వ మీద పైసల మంత్రి ఈటెల సార్ని గట్టిగానే అడిగిన ఊరోళ్ళంతా. ఇక ఇట్లయితే మాటచ్చేటట్టుందని ఆఫీసర్లందరినీ బాయికాడికి పిలుచుకొని గట్టిగానే మందలిచ్చిండట సీఎం సారు. మీరేం చేస్తారో నాకు తెలియదు, జల్దిన పనులు ఒడిపియకుంటే మంచిగుండది అని కోప్పడ్డాడట. సార్ పోయి ఇండ్లు ఇట్లా కట్టుండ్రి తోవలు అట్లా పోయిండ్రి అని ఆర్డర్ వేసేస్తే పెద్దసారి చదువుకుంటున్న ఊర్లు అనే సోయితోని ఆఫీసర్లు పనిచేయాలి. అంతేగాని కేసీఆర్ సారే కుర్చేసుకొని కూర్చొని పనిచేపియాలంటే అవుతుందా? ఒంటింట్లో నల్ల నీళ్లు ఓపియకుంటే మళ్ళోట్లు అడగా అని శపథం పట్టిండు సీఎం సారు. ఇండ్ల కోసం కూడా శపథం పడితేనే పనిచేస్తారా ఏంది? కేసీఆర్ సారు మీరు గుత్తవట్న ఊర్లలోనే కాకుండా కడమ ఊర్లలో కూడా ఏ పనున్నా జల్దీ నైటట్టు ఇంకో గట్టి ఆర్డర్ అయ్యుండ్రి సారు.